సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ ఏంటంటే సండే స్పెషల్ ఏంటో తెలుసా? మిరియాల రసం, గుడ్లు సేరు, చక్కటి మసాలా విగ్గురు. ఎందుకంటే గుడ్లు చేరు చాలామంది చూసాను యూట్యూబ్లో కూడా వండుతున్నారు. అలా కాకుండా మనం ఎలా వండాలి, మా ఇంట్లో మేము ఎలా వండుకుంటామో. నాటుకోడి మాట ఇవి, పారం కోళ్ళు నాటుకోడి కింద వస్తున్నాయి చూడమ్మా, అవి ఇవి. ఓకేనమ్మా, బాయిలర్ కోడి కాదు, గుడ్లు సేరు. రెండు చూపిస్తాను అమ్మా. ఇవాళ సండే స్పెషల్ అంకుల్ గారు తెచ్చుకున్నారు. గుడ్లు సేరు అంటారు వీటిని. ఈ ప్రత్యేకంగా పారం కోళ్ళకే ఎక్కువ వస్తాయమ్మా, ఎందుకంటే పారం కోళ్ళకి ఎక్కువ గుడ్లు ఉంటాయి ఏమ్మా. ఇగో ఇది చక్కగా మీకు మసాలా వేసి ఎగిరిపెట్టి చూపిస్తాను. ఇది నేను వాష్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇందులో 3 గుడ్లు వచ్చినాయి, ఇందులో ఉడుకుతున్నాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని అదిగా అలాగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్క దెబ్బ తగిలిన తర్వాత చక్కగా వార్చుకోవాలి మనం ఏమ్మా. వార్చుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్ని కోసేకి మీకు అన్ని చూపిస్తాను, ఎందుకంటే ముందు కడిగేస్తున్నాను కదా, బాయిల్ చేస్తాం చూపిద్దామని అమ్మ. చక్కగా 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇదిగో ఇగో గుడ్లు ఇగోరా, అంటే తొక్క రానట్టుగా ఉన్నాయని ఇది ఉడకబెడుతున్నాను. 3 గుడ్లు వచ్చినాయి ఈ మెటీరియల్కి. మరి ఎన్ని కోళ్ళు అనేది తెలియదు కానీ పట్టుకొచ్చాను. మనకు సండే దొరుకుతాయి స్పెషల్గా ఇవి అమ్మా. సండే అంటే ఎక్కువ కోళ్ళు కొడతారు కదా, అంతగాని దొరుకుతాయి మనకి. ఇదిగో కార్జం, గుడ్లు. ఈ కదపకండి, సిమ్లో పెట్టి జాయిగా పావు గంట ఉడితే అప్పుడు నీళ్ళలో చిల్లులు గిన్నెలు వేసుకుని వార్చేసుకుందాం. చేసుకుందాం. అప్పుడు ఎలా వండుతానో చూపిస్తాను మీకు. సాల్ట్ వేసుకోండి, పసుపు వేసుకోండి. ఓకేనమ్మా. ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఓకేనమ్మా. ఇదిగోరా గుడ్లు సేరు అంటే గుడ్ల సేరులో 3 గుడ్లు వచ్చినాయి, ఉడకబెట్టానమాట ఇవి. అయిగో ఎందుకంటే గుడ్డు తయారవింది పాడు చేయకుండా చక్కగా ఉడకబెట్టాను. ఈ ప్రత్యేకంగా బాయిల్ చేసుకున్న గుడ్లు వీటికే ఎడగొట్టానమాట. ఇవన్నీ గుండెకాయలు, అవన్నీ పేగులు, గుడ్లు సేరు అనమాట. ఓకేనమ్మా. మనం ఇందులో వేసుకునేది కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా స్పూండు, ధనియాల పౌడర్ స్పూండు కారం, తగినంత ఉప్పు, ఒకే ఒక ఉల్లిపాయ మిషన్లో కొట్టిందక్క, ఎందుకంటే సన్నగా ఉండాలి దీనికి. అల్లం వెల్లుల్లి పేస్టు. నేను వేరే ప్రాసెస్ వండుతున్నాను, ఆల్రెడీ అవి మీకు చూపించేసాను కాబట్టి ఇంకా అందులో చూపించను, అందుకని. ఓకేనమ్మా. దానికి కూడా ఇదిగో జీడిపప్పు పేస్ట్, కొబ్బరి, జీడిపప్పు, పచ్చిపప్పు పేస్ట్ అన్నమాట. దీంట్లో వేసుకుంటాను, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాను. ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూడండి బంగారం. ఇది ఆల్రెడీ బాయిల్ చేసింది, శుభ్రంగా కడిగి బాయిల్ చేసింది ఇందులో చూపిస్తాను. ఓకే, పులుపు వేసుకుందాం. సన్నగా తరగండి. ఇందులోకి మిరియాల రసం సూపర్ ఉంటుందిరా. ఆదివారం అంటేనే పండగ. ఈ సెలవుల ఆదివారం అంటే ఇంకా పండగ. పచ్చిమిరపకాయ వేయలేదు అనుకోకుండా తెచ్చుకుంటాను. 2 పచ్చిమిరపకాయలు. సాల్ట్ వేసుకుంటున్నానమ్మా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఎక్కువ పట్టదు, గుడ్లు సేరే కదా, అంతే. అది ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి నేను సాల్ట్, పసుపు అన్నీ వేసుకుని బాయిల్ చేసుకున్నాను అనమాట. చాలామంది ఇందులో పచ్చి వేసేస్తున్నారు, అలా వేసుకోకూడదు, మీ సువాసన రాకుండా ఉంటుంది మనం ఇలాగ ఆగి వేసుకున్నది. ఇప్పుడు మనం ఇగోరా ఈ కార్జం ముక్కలు ఇవి, అయిగో ఇందులో మళ్ళీ కందనకాయలు గట్ట వేసుకోకూడదు. మళ్ళీ బాయిల్ అయిన తర్వాత శుభ్రంగా కట్ చేసుకోండి అమ్మా, ఇలాగా. అప్పుడు ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట. కట్ చేసుకోవాలి. చక్కగా చపాతీ చేసుకుని అందులో తింటే సూపర్ ఉంటుందిరా. ఇది మళ్ళీ అక్క పండుబాబు తినరు,
మళ్ళీ వాళ్ళకి చికెన్ ఫ్రై చేస్తాను అన్నమాట. మీరు చూపించేసిందే కదా అని. కారం వేసుకుందామమ్మా. కర్ణాటక కారం చూసారా, అదిరిపోతుంది. ధనియాల పౌడర్, పసుపు. నేను ధనియాల పౌడరు ఇడిగా ఆడించుకుంటున్నాను రా, ఎందుకంటే మేము ఆల్రెడీ మీకు చూపించడం గురించి అన్నీ అర్థం వలన అది ఇది లోడింగ్ ఎక్కువైపోతుంది. అప్పుడు కారం ఏమవుతుందంటే డార్క్ కలర్లో వచ్చేస్తుంది. అందుకని సాయం గుడ్లు చేరలేదంటే అనుకోకండి, ఇక వేసేస్తున్నాను. ఇగో గుడ్లు చూసారా. కొంచెం కరివేపాకు వేసుకుందాం, నీసు చంపేస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, దింపేటప్పుడు కొంచెం వేసుకుందాం. కొత్తిమీర డిమాండ్గా ఉంటుంది, వేసవికాలం కదా. మన ఆంధ్రాది ఉండదు, ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తుంది. బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ బాయిల్ అవ్వక్కలద్దు ఏమ్మా. కొద్దిగా వాటర్ పోసుకుందాం, ఎందుకంటే గ్రేవీ ఉడకాలి కదా, అందుకని. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక ఉడికేక. ఓకేనమ్మా, మూత పెట్టేస్తున్నా. చూసామ్మా, ఇప్పుడు మనం ఇదిగోమ్మా, ఒక కొబ్బరికాయ, 2 చెక్కల మాట, 50 గ్రాములు జీడిపప్పు, 25 గ్రాములు పచ్చిపప్పు. అంటే వేరే వేరే వాటికి కావాలి, చుట్టాలు వస్తున్నారు కర్ణాటక నుంచి, అందుకని చెప్పి. ఓకేనమ్మా, అంతే. కరెంట్ ఉండలేదు ఇక్కడ. మంచి స్మెల్ ఉంటుంది. ఎప్పుడు కూడానమ్మా బాయిల్ చేసేసుకుని ఆ వాటర్ పోయిందనుకో, కోడి మాంసం సెప్పర్ ఉండదు. బాయిల్ చేసుకుని కూడా వండుకోవచ్చు. అంతే, సిమ్లో పెడతాను, ఒక పావు గంటలో ఉడికిపోద్ది. ఓకే బంగారం. ఉప్పు సిమ్మ దగ్గరికి వచ్చేసింది. అది గుడ్లు చితక్కుని పేలుతాయమ్మా, ఇవి గుడ్లు చిన్నవి కదా, అంతే. మిరియాల రసం, గుడ్లు సీర రెడీ. సూపర్, అయిపోయింది బంగారం. ఇలా చేసుకోండి. ఓకేనమ్మా, చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న మాట చెప్తామని చెప్పి యూట్యూబ్ చాలా ఇష్టంగా చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళమును. చిన్న మెసేజ్ చెప్తామని చెప్పి తప్పు అయితే నన్ను క్షమించండి. మనం ఏం వండుకుంటాం భారతదేశంలో, మనం ఏమి తింటామో ఒక్కో జిల్లాకి, ఒక్కొక్క ఏరియాకి, ఒక్కో టౌన్కి, ఒక్కో పల్లెటూరుకి ఒక రకంగా వంటలే మారిపోతాయి. అలాంటిది ఆ తుమ్ముది పువ్వో ఏదోనంటమ్మా, దాంతో వండారు, ఇద్దరు ప్రాణాలు పోని, ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. దయించి యూట్యూబ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా తిడుతున్నారు. మీరు యూట్యూబ్ చేయడం గురించి ఏదేదో వండేసి మీరు అలా చూపించకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది ఎవరం ఏకేపించం. మనం తిని వస్తువే, మేము తిన్నాక మీకు వండి చూపిస్తాం ఏమ్మా. ఎందుకంటే ఇది ఒక ఇష్టంతో పెట్టుకుని మేము తిన్న తర్వాత ఏదైనా సరే కంప్లైంట్ అనేది ఎవరికీ రాకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలతో ప్రయాణం ఇది. ఏదంటే ఏది పెడతాం, చేస్తాం కాదు. కొన్ని రకాల కూరలు ఉంటాయి, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, బచ్చల కూర, బోల్డ్ రకాలు ఉంటాయి ఆకుకూరలు. మనం తినియే మనం తినాలి. ఒకవేళ వేరే దేశంలో ఎక్కడన్నా తింటారో ఇవాళ పడద్దు వాళ్ళ బాడీకి, మనకు పడదు. మన పడవను వస్తూ చూడండి, ఏదన్నా ఇంట్లో మనకు నచ్చకపోతేనే ఒళ్ళు పెలపరిచేసుకుంటాం. మనం తినము, నాకొద్దు. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్లో కూడా ఇష్టం లేని బోల్డ్ ఉంటాయి. ఎంత బాగుంటుందో అంటాం మనం, మనకు నచ్చుతుంది, అవతల వాళ్ళకి నచ్చాలి కదా. దయించి యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా నా తరపున నేను చెప్తున్నాను. నేను ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. దయించి మనం ఏ చూపించాలో అదే చూపిస్తే ప్రేక్షకులు కూడా మనల్ని ఆదరిస్తారు ఏమ్మా. అందుకని నేను ఎలా చెప్తున్నానని చెప్పి మరొకసారి చెప్తున్నాను. నేను
దయించి మనం ఏది తింటాం అదే వండి మనం చూపిద్దాం. ఓకేనమ్మా, యూట్యూబ్ వాళ్ళు అందరికీ కూడా నా తరపున నేను చెప్తున్నాను. ఓకేనమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మమ్మల్ని ఆదరిస్తారని. ఆదరిస్తున్నారు, ఆదరించకుండా మేము చేయట్లేదు కదా. నన్ను ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బై.